నేడే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జగన్ ఇలాకా పులివెందుల్లో ఉత్కంఠ. తొలిసారి టీడీపీ నుంచి పెనుసవాలు. బెంగళూరు నుంచే జగన్ వ్యూహరచన. పులివెందుల్లో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసి ఓడించే స్థాయికి టీడీపీ మొట్టమొదటిసారి చేరింది. గెలుస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఓటుకి 5,000 చొప్పున పంపిణీ చేశారు. అవినాష్ రెడ్డి తొలిసారి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగారు. ఇది వీళ్ళ వార్త. ధైర్యంగా ఒక్క ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదు. ఫెయిర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసేటటువంటి దమ్ము లేదు మీకు. ఒక జెడ్పీటీసీని గెలవటం కోసం మంత్రులు ఇంటింటి ప్రచారం చేయించారు, అక్రమ అరెస్టులు చేశారు, బైండ్ ఓవర్లు, ఎస్సీ ఎస్టీ కేసులు, దాడులు, హత్యాయత్నాలు, పోలింగ్ బూత్లు మార్చేశారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ మీరు ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇలా చేస్తేనే ఉక్కిరి బిక్కిరా? దీన్ని ఉక్కిరి బిక్కిరి అంటారా? చేతగాని దద్దమ్మలు అంటారు. చేతగాని చవటాలు చేసేటటువంటి పని అంటారు. అది చేతగానాలు చేసేటటువంటి పని అంటారు. చవటలో దద్దమ్మలే లాంటివి చేసేది. ఎలక్షన్లో ధైర్యంగా గెలవలేనటువంటి వాళ్ళు. సో మీరు మళ్ళీ ఇంటింటికి వెళ్ళి మంత్రులు వచ్చి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగారు. సిగ్గు లేదు ఏమయ్యా? ఒక జెడ్పీటీసీ కోసం మంత్రులు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేశారు, పోలీసులందరిని అడ్డం పెట్టుకొని. కనీసం ఉండాలి రాయటానికి వార్త.